సార్ మీరు ఒకసారి ఇంటికి ఎలాంటి బొమ్మల్ని తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే ఎలాంటి ప్రయోజనం, ఏ వైపు పెట్టుకోవాలో కూడా యాహ్! చెప్పారు. యాహ్! యాహ్! అయితే ఇప్పుడు నిజమైన పెట్స్‌ని ఒక హ్మ్. డాగ్‌ని కానీ, లేదా ఒక క్యాట్‌ని కానీ, లేదా బర్డ్స్‌ని కానీ హ్మ్. చాలామంది జంతు ప్రేమికులు ఉంటూ ఉంటారు. యాహ్! అవును. అయితే ఇప్పుడు ఈ మధ్య కూడా చాలామంది పెరిగారు. హ్మ్. ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. హ్మ్. నిజంగా పెట్ వల్ల ఇంటికి కానీ అంటే ఇంటికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇంటికి జరిగే మంచేంటి? ఆ హ్మ్. ఓనర్‌కి జరిగే మంచేంటి? అలాగే స్వయంగా ఆ పెట్‌కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? అంటే ఏం లేదమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెట్స్ పెంచుకోవడం హ్మ్. తప్పేమీ కాదు. హ్మ్. అయితే ఇక్కడ 2 కండిషన్స్. ఒకటి కొన్ని పెట్స్‌ని ఇంట్లో పెంచుకోవచ్చని చెప్పారు. కొన్ని ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. ఇంటి లోపలికి రానివ్వద్దని చెప్పారు. హ్మ్. కానీ ఇవాళ రేపు కొంతమందికున్న ఇష్టం వల్ల ఇంట్లోకి కుక్కలను తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎందుకు తెచ్చుకోవద్దంటారంటే మన శాస్త్రంలో పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడతాం కదా! హ్మ్. కుక్క ఇంట్లో తిరుగుతున్నప్పుడు గనక నైవేద్యం పెడితే, ఆ యొక్క నైవేద్యాన్ని దేవతలు స్వీకరించరు అని చెప్తారు. ఈ హుహు. విషయంలో నన్ను చాలామంది అడిగారు, "ఏవండీ మాకు కుక్కలంటే ఇష్టం మరి ఎలాగంటే?" నేను ఒకటే చెప్పాను. "అమ్మ మీరు ఒక పని చేయండి. ఇంటి నుంచి బయటికి వాకింగ్ తీసుకెళ్తారు కదా! ఆ టైంలో చక్కగా నీట్‌గా తుడిసేసి ఇల్లు, దేవుడికి పూజ, నైవేద్యం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోండి. హుహు. ఇంట్లో పెంచేవి కొన్ని ఉంటాయి. వాళ్ళకి అపార్ట్మెంట్‌లో పెంచుతారు. అవును. ఇండివిడ్యువల్ హౌస్ అనుకోండి. హౌసు ఉంటుంది. బయట ప్లేసు ఉంటుంది. అవును. అప్పుడు దాన్ని ఇంక వదిలేయొచ్చు. బయట బయట పెంచుకోవచ్చు దాన్ని. బయట హ్మ్. తిరుగుతూ ఉంటుంది. హ్మ్. వీళ్ళు బయటికెళ్ళినప్పుడు దాన్ని కొంతసేపు దాంతో కొంతసేపు ఆడుకుంటారు. ఫుడ్ పెడతారు. హ్యాపీగా వదిలేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. హ్మ్. కానీ అపార్ట్మెంట్ కల్చర్‌లో అది కుదరదు. అపార్ట్మెంట్ లోపలే పెంచుకోవాలి. అవును. కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి కూడా. ఇంత చాలా చిన్నగా ఉంటాయి కదా కొన్ని కుక్క పిల్లలు. హ్మ్. అయితే ఇక్కడ కుక్క విషయంలో ఇలా. మిగతా పెట్స్ విషయంలో కొంతమంది పక్షుల్ని పెంచుతారు. హ్మ్. పక్షుల్ని కేజ్‌లో పెట్టి పక్షుల్ని అసలు పెంచకూడదు. అది మహాదోషము. దానివల్ల బంధన యోగం కలుగుతది వాడికి. ఈ జన్మలో కావచ్చు, నెక్స్ట్ జన్మలో కావచ్చు. దీనికి హ్మ్. ఉదాహరణ మనకి 'రామదాస్' మూవీలో కూడా చూపిస్తాడు. అవును. బంధన యోగం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే దాని యొక్క స్వేచ్ఛను మనం పట్టేసాం. అది ఎగురుకుంటూ హాయిగా తిరిగేటువంటి పక్షిని తీసుకొచ్చి పంజరంలో బంధించావు. హ్మ్. అయితే ఇవాళ రేపు కొన్ని ఇళ్లల్లో తిరిగే పక్షులున్నాయి. వాటిని పంజరంలో కాకుండా ఇంట్లో తిరుగుతుంటాయి సరదాగా అటు ఇటు. హుహు. అలాంటివి నేను నేను బంధించలేదండి. పెంచుకోవచ్చు. నేను చక్కగా దానికి ఫుడ్ పెడతాను, ప్రేమను చూపిస్తున్నాను. ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇక మిగతా ఉన్నాయి చిన్న చిన్నవి కొంతమంది ఏదో ఉడతలాగా పెంచుకుంటుంటారు. కొంతమంది హ్మ్. పాముల్ని పెంచుకుంటుంటారు. చిన్న చిన్న టర్టిల్స్‌ని హ్మ్. అలాగే కుందేల్ని కూడా తెచ్చుకుంటారు. అవును. అక్వేరియంస్ పెంచుకుంటుంటారు. కూడా పెట్టుకుంటారు. అవునమ్మా! అవును. హ్మ్. అక్వేరియంస్ కూడా పెట్టుకుంటారు. తప్పేమీ కాదది. వాటిని అంటే వాటికి స్వేచ్ఛనిచ్చే వరకు అవి బాధపడకుండా మీ దగ్గర ఉన్నాయి ఆనందంగా తప్పు లేదు. అవి బాధపడుతూ వాటికి హ్మ్. స్వేచ్ఛ కోల్పోతూ అవి హింసకు గురవుతుండగా ఫీల్ అయితే మాత్రం పెంచకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పెంచుకునేటువంటి విషయంలో ఇంటికి ఏదైనా ఇప్పుడు ఒక కుక్కని తీసుకొచ్చారు. లేకపోతే ఒక ఆవుని పెంచుకుంటున్నారు. ఇవాళ రేపు మనకి పుంగునూరు ఆవులని ఉన్నాయి. ఇంతింతే హ్మ్. ఉంటాయి. చిన్న చిన్నగా ఉంటాయి. చాలా చిన్నగా ఇంట్లో తిరుగుతుంటాయి. హ్మ్. ఇవి తెచ్చుకునేటప్పుడు శాస్త్రంలో ముహూర్తం చెప్పారు దానికి. కుటుంబ హుహు. స్థానము, చతుర్థ స్థానము బాగున్న సమయంలో తెచ్చుకుంటే దానివల్ల మీకు కలిసొస్తుంది కూడా. వాహనం కొన్నా, ఇంట్లో పెట్ పెంచుకునే సమయంలో కానీ, హ్మ్. లేకపోతే మనం ఏదైనా ఒక గృహప్రవేశం ఎట్లా అయితే చేస్తామో హ్మ్. గృహప్రవేశానికి గానీ, పెళ్ళికి గానీ ముహూర్తం ఎట్లా చూస్తారో, పెట్టని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా ఒక మంచి ముహూర్తంలో తెచ్చుకుంటే దానివల్ల మీకు కలిసొస్తుంది గుర్తుపెట్టుకోండి. ఓకే. అందులో మరలా ఈ పెట్స్‌లో కూడా శుక్రుడు బాగున్నాడనుకోండి, మీకు 4థ్ హౌస్‌లో శుక్రుడున్నాడు. హ్మ్. మీకు పక్షుల్ని పెంచుకోవడం ద్వారా మంచిది. ఈ మార్స్ రిలేటెడ్ సంబంధించింది వచ్చిందనుకోండి, అప్పుడు ఈ డాగ్స్‌ని పెంచుకోవడం ద్వారా మంచిది. హుహు. మార్స్, వీనస్ కనెక్టివిటీలో వస్తే ఈ గుర్రాలను పెంచుకోవడం మంచిది. హుహు. అట్లాగే గురువు సంబంధం వచ్చింది 4థ్ హౌస్‌కి. గోవుని పెంచుకుంటే ఇంకా మంచిది. హ్మ్. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కోటి చెప్పారు శాస్త్రంలో. అంటే ఆ ముహూర్తం చూసుకోవాలి. వాటిని పెంచుకుంటూ ఉండాలి. వాటికి ఎక్కడా కూడా బాధపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఒక దగ్గర చూసా. మెట్ల మీద నుంచి లాక్కొని ఎత్తుకొని వెళ్లి మళ్ళీ మెట్ల మీద లాక్కొని తీసుకొస్తుంటారు కొన్ని జంతువులు. అవి ఎంత బాధపడుతుంటాయి. వాటికి ఎంత రాసుకుపోతుందని తెలీదు. హ్మ్. సో, ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇంకొంతమంది గృహప్రవేశాన్ని మనం ఈ గోవుని ఇంట్లోకి తీసుకెళ్తాం. అవును. ఎక్కడో 10థ్ ఫ్లోర్‌లో ఇది గోవు లిఫ్ట్‌లోకి ఎక్కలేదు అన్నప్పుడు మెట్ల మీద నుంచి మెట్ల లాక్కొని మీద లాక్కొని నుంచి. తీసుకెళ్తాం. చాలా పెద్ద దోషం అది. ఆ గోవు ఎంతో బాధపడి ఇంట్లోకొచ్చింది. ఇంట్లోకి వచ్చిన అంత బాధతో వచ్చిన గోవు ఎనర్జీ అంత బాధగానే ఉంటుంది ఆ ఇంటికి. హ్మ్. శుభాన్నివ్వదు. అందుకని చక్కగా కిందే పూజ చేసుకొని, ఒక వెండి గోవుని తీసుకొని ఇంట్లోకి వెళ్లి తిప్పి, అది ఎవరికైనా దానంగా కూడా ఇవ్వచ్చు ఆ హ్మ్. గోవుని. క కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి అక్వేరియం విషయంలో ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఈస్ట్ సైడ్ హ్మ్. నార్త్ ఈస్ట్‌కి, ఈస్ట్‌కి మధ్య భాగంలో పెట్టొచ్చు అక్వేరియం. హుహు.
తూర్పు ఈశాన్యంలో పెట్టాలి. అండ్ అక్వేరియం పెంచే విషయంలో కూడా చాలామందికి దానికి పద్ధతులు తెలియవు. ఆ నీరు ఎప్పటికప్పుడు మారుస్తుండాలి, లేకపోతే అందులో ఆక్సిజన్ అయిపోయి అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అవి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఈ చేపలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చనిపోతుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఆ ఫిష్ తీసుకొని అది చచ్చిపోతుంది. మన ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన పెట్స్కి తాకే ఛాన్సెస్ ఉన్నాయండి. ఉంటుంది. ఓకే. అలాగే పొంగును రావు అని ఉంటుంది చూసారు. ఆ పొంగును రావు మనం ఆ యజమాని పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ యజమానికి ఆ యొక్క మూలికల్లో ఆ యొక్క ఆకుల్లో ఏ ఆకుని తింటే ఆ యజమానికి మంచి జరుగుతుందో దోషం పోతుందో అది తింటుంది. అది పొంగును రావు. పొంగును రావులో ఉండేటువంటి ప్రత్యేకత అది. ఇది చాలా పెద్ద సీక్రెట్ యాక్చువల్గా. సో అట్లాంటివి ఉంటాయి. అలాగే కొంతమంది కపిల గోవుని పెంచుతూ ఉంటారు. కపిల గోవు గనక పెంచి దాని పాలతో గనక నిత్యము అభిషేకం చేస్తే అసలు కొన్ని వంశాలు నిలబడిపోతాయి చక్కగా. అంటే వాళ్ళ వంశం తర్వాత కొన్ని తరాల పాటు వాళ్ళకి లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇంకా ఏదో మహాపాపం చేసుకున్నప్పుడు పుడితే మనం చెప్పలేం కానీ బట్ అంత మంచి ఫలితం వస్తుంది. కాకపోతే ఆ పాలని ప్యూర్గా అభిషేకానికే వాడతారు. అలా కనుక చేయగలిగితే బాగా కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇప్పుడు మీరు చూడండి, స్ట్రెస్ మనం పెంచుకునే పెట్స్ వల్ల స్ట్రెస్ రిలీజ్ అయిపోద్ది మనకి లోపల నుంచి. చూడండి, ఎవరైనా బాగా బయటికి వెళ్ళి వచ్చారు, స్ట్రెస్లు లాక్కుంటాయమ్మా అవి. మీరు ఇంట్లో పెట్స్ కుక్కను పెంచుకుంటారు చూసారు, అది వచ్చి దాన్ని ఇలా అంటూ ఉంటే మనకు తెలియకుండానే తీసేసుకుంటుంది. గోవు కావచ్చు, గోవుకి అయితే మీరు గోవు ఆరాలో ఒక ఎంట్రీ దానికి తినిపిస్తుంటే అది మన స్ట్రెస్ మన నెగిటివ్ లాగేసుకుంటుంది. కుక్కలకు కూడా అంతే. కుక్కలకు కానీ అలాగే కొన్ని పక్షులు కానీ స్ట్రెస్ని తీసేసుకుంటాయి. మీరు చేపలకు వేసారనుకోండి ఫుడ్, అవి తింటుంటే చాలా మనకు స్ట్రెస్ క్లియర్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇంకొక దానికి దేనికైనా మనం ఇస్తున్నాము ఏదైనా పెడుతున్నామంటే మన స్ట్రెస్ లోపల నుంచి పోతుంది. అందుకే మన శాస్త్రంలో దానం అనే ప్రక్రియ పెట్టారు. మీకు పలానా గ్రహం బాగాలేదండి, రవి బాగాలేడు గోధుమలు దానమి, శని బాగోలేడు నువ్వులు దానమి అని ఎందుకంటారంటే ఇవ్వడం ద్వారా ఒక మంత్ర సంబంధం, దానికి మళ్ళీ ఒక మంత్రం యాడ్ అయింది. మీరు ఏ దేనికోసం చేస్తున్నారు ఏంటని ఇచ్చారు, దానికి ఒక మంత్రం చదువుకున్నాడు, ప్రతిగృహ్యామి అనే మంత్రం లాస్ట్లో అంటామంటే తీసుకుంటున్నాను ఇస్తున్నాను అనేటువంటిది. అది ఏ గ్రహం దేనికి సంబంధించిన ఏ దానం ఇస్తున్నామో దానివల్ల ఇంకా క్లియర్గా అవుతుంది. అంటే దీనికి మంత్రము యంత్రము తంత్రం లాగా. ఇంట్లో ఇవేంటంటే అవేమీ కాకుండా ఒక స్ట్రెస్ని క్లియర్ చేసేటువంటిది. చాలా నిష్కల్మషమైనటువంటి పిల్లల్లాగే నిష్కల్మషమైన ప్రేమను చూపిస్తాయి చిన్నపిల్లల్లాగా. అవును, అంటే పిల్లలు ఉంటే ఎంత సంతోషిస్తారో ఇంట్లో ఏదైనా పెట్ తెచ్చుకుంటే కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ అది ఎక్కడ దానికి కల్మషం ఉండదు. జంతువుకి కల్మషం లేకుండా చూపిస్తూ ఉంటుంది ప్రేమను మన మీద. అందుకని అంత హ్యాపీనెస్ వస్తుంది దానికి. ఓకే.